హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక పెడెస్టల్ ఫ్యాన్ ని మీకు చూపించబోతున్నాను. పెడెస్టల్ ఫ్యానే కదా, ఇందులో కొత్తది ఏముంది, మీరు చూసేదే కదా అని మీరు అనొచ్చు. కానీ ఈ ఫ్యాన్ లో రెండు కొత్త సదుపాయాలు అయితే ఉన్నాయి. అందులో మెయిన్ గా ఒక సదుపాయం అయితే ఉంటుంది. అదేంటన్నది, అలాగే ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా దీన్ని అన్బాక్స్ చేస్తూ ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామా. మరింకెందుకు ఆలస్యం, పదండి వీడియోలో. ఫ్రెండ్స్, మీరు బాక్స్ గనక చూసినట్లయితే ఒకవైపు బ్లూ షేడ్ ఉంది, అలాగే ఒకవైపు బ్లాక్ షేడ్ ఉంది. అలాగే పైన చూసినట్లయితే గోల్డ్ మెడల్ అని వీళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది. కిందిన స్విచ్ టు ది అమేజింగ్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఇందులో ఉన్నటువంటి సదుపాయాలు అలాగే ఫీచర్స్ ఏంటన్నది ఇక్కడ వరుసగా ప్రింట్ చేశారు. ఇది ఒక్కొక్కటి చదువుకుంటూ పోతే ఫైట్స్ మస్క్టో విత్ ర్యాపిడ్ స్ట్రైక్ టెక్నాలజీ అన్నది ఇందులో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది కొత్త సదుపాయం, అదేంటన్నది ముందు ముందు చూద్దాం. అలాగే ఏ కార్డ్ వైండర్ ఫర్ సేఫ్టీ అండ్ ఈజీ ఆఫ్ యూజ్. నెక్స్ట్, ఏరోడైనమిక్ బ్లేడ్ ఫర్ బెటర్ ఎయిర్ డెలివరీ అండ్ లాంగ్ లైఫ్ అన్నది వీళ్ళు చెబుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే థెర్మో కట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. హై గ్రేడ్ కాపర్ ని వినియోగించామన్నట్టుగా వీళ్ళైతే చెబుతున్నారు, అంటే వైండింగ్ లో. నెక్స్ట్ ఏంటంటే కొరిజన్ రెసిస్టెంట్ పౌడర్ కోటెడ్ మెటల్ గార్డ్స్ అన్నది ఉన్నట్టుగా చెబుతున్నారు. చివరిగా టెలిస్కోపిక్ హైట్ అడ్జస్ట్మెంట్ అన్నది ఉంది. ఇక ఫ్యాన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ క్లియర్ గా ప్రింట్ చేశారు. కిందిన ఈ ఫ్యాన్ యొక్క మోడల్ అన్నది ప్రింట్ చేశారు, స్టామ్ హెచ్ఎస్ అన్నది. అలాగే బాక్స్ తిప్పినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక ఎంఆర్పి విషయానికి వస్తే 5,500 రూపాయలు అన్నది బాక్స్ మీద ప్రింట్ చేశారు. ఇది ఎంతకు మార్కెట్లో అమ్ముతున్నారు అన్నది నేను కిందిన మీకు స్క్రీన్ పై ఇస్తాను, అక్కడి నుండి చూడండి. ఎందుకంటే దీన్ని నేను లోకల్లో తీసుకోవడం జరిగింది, ఆన్లైన్లో అయితే కాదు. ఒకవేళ ఆన్లైన్లో కనుక ఇది లభిస్తుంటే దీని యొక్క లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు కొనే ప్రయత్నం అయితే చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో గనక మీరు జాయిన్ అయినట్లయితే ఆ డీల్స్ అన్నవి వస్తూ ఉంటాయి. ఏవైనా ప్రోడక్ట్స్ తక్కువ రేటుకు కొనుక్కోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా ఫటాఫట్ అన్బాక్స్ అయితే చేసేద్దాం. బాక్స్ మీద సీల్ అయితే ఉంది, ఈ సీల్ ని కట్ చేసేద్దాం. సీల్ కట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు లోపల ఒక అట్ట ముక్కతో ప్యాక్ చేసి దర్శనం అయితే ఇస్తుంది. ఇక ఆ అట్ట ముక్క పైకి తీసినట్లయితే లోపల ఈ విధంగా ప్యాకింగ్ అయితే ఉంది. ఇక ఒక్కొక్కటి బయటికి తీసేద్దాం. ఇదొక అట్ట ముక్క, ఇది కెనాపీ, ఇది అంటే మనకు బేస్ స్టాండ్ పెట్టుకునేది. అలాగే ఒక పేపర్ వర్క్ అయితే ఉంది. వారంటీ కార్డ్ మరియు ఇన్స్టలేషన్ మాన్యువల్ అన్నది ఈ పేపర్లో ప్రింట్ చేశారు. అంటే మనం ఇది విడిపాట్లు అయితే వస్తాయి కదా, ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలన్నది ఇందులో క్లియర్గా ఉంటుంది. అలాగే ఇది బేస్ యొక్క ఇది స్టాండ్ అన్నమాట, దీన్ని బేస్ స్టాండ్ అంటారు. నెక్స్ట్ ఇవి గార్డ్స్, ఇవి ఫ్రంట్ గార్డ్ అలాగే బ్యాక్ గార్డ్. ఇక ఇవి ఫ్యాన్ బ్లేడ్స్, ఇవి ప్లాస్టిక్కే, చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి. మెటల్ హార్డ్గా అయితే లేదు, చాలా మెత్తగా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇది బేస్ అన్నమాట. ఇది రౌండ్ బేస్తో వస్తుంది. మనం నార్మల్గా ప్లస్ ఆకారంగా ఉండే బేస్ అయితే ఉంటుంది కదా, అలాంటి అది కాకుండా ఇది రౌండ్ బేస్ ఇది. ఇక లోపల మెయిన్ యూనిట్ ఉంది, ఇది తీసేద్దాం. ఇంకా బాక్స్లో ఆసిలేషన్ నాబ్ ఒకటి ఉంది. ఇంకా బాక్స్లో చూసినట్లయితే ఎటువంటి మెటీరియల్ ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఇక చూడండి ఈ బాక్స్ లో ఏ కంటెంట్ వచ్చాయి అన్నది ఇక్కడ మీకు టోటల్ గా చూపిస్తున్నాను. ఇందులో వచ్చినటువంటివి ఇవి. ఇప్పుడు దీన్ని ఇన్స్టలేషన్ చేసేద్దాం. ఇన్స్టలేషన్ అయితే మీకు చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఒకవేళ మనం ఈ ఫ్యాన్ కనుక తీసుకున్నట్లయితే షాప్ లోనే మీకు ఇన్స్టలేషన్ చేస్తారు, లేదంటే మాన్యువల్ చూసినా మీకు అర్థమైపోతుంది. కాస్త నాలెడ్జ్ ఉంటే ఇది మనం ఈజీగా ఇన్స్టలేషన్ అన్నది చేసేవచ్చు. సో ఇప్పుడు ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఫ్యాన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ మోడల్స్ లో ఈ ఫ్యాన్లు 2 కలర్లలో అవైలబుల్ గా ఉన్నాయి. మనం ఏంటంటే వైట్ గ్రే కలర్ ఫ్యాన్ ని మనం చూస్తున్నాం, ఇంకో కలర్ అయితే ఉంది. ఇక ఫ్యాన్ గనక మనం చూసినట్లయితే ఫ్రంట్ గార్డు ఈ విధంగా ఉంది. గార్డు చూస్తే చాలా క్వాలిటీగా ఉంది. అలాగే ఇక్కడ సెంటర్లో ఒక ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ పై వాళ్ళ కంపెనీ పేరు అయితే మెన్షన్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ గనక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ గార్డ్ పై హ్యాండిల్ అనేది ఉంది. అలాగే మోటార్ బ్యాక్ సైడ్ కవర్ ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ వెంటిలేషన్ కూడా ఉంది. ఇది ఆసిలేషన్ నాబ్. అలా కిందికి గనక మనం వచ్చినట్లయితే ఫ్యాన్ అనేది టిల్ట్ చేసుకోవడానికి ఇక్కడ స్క్రూ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్క్రూని మనం లూజ్ చేసుకొని మనం ఆ పైకి కిందికి టిల్ట్ చేసుకోవచ్చు. అలా గనక మనం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక చాంబర్ అనేది ఉంటుంది. ఈ చాంబర్ ఓపెన్ చేద్దాం. ఈ పైన చూడండి ఒక నాచ్ ఉంది కదా, దాన్ని పట్టి ఇలా
కిందికి లాగినట్లయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మస్కిటో రీఫిల్ అనేది పెట్టుకోవచ్చు. మనం జనరల్గా దోమల కోసం రీఫిల్స్ కొంటుంటాం కదా, గుడ్ నైట్ అలాగే మిగతా వేరే కంపెనీలు ఉన్నాయి కదా, అవేం చేస్తాం మనం ప్లగ్లో పెట్టుకొని ఆ రీఫిల్ అనేది దానికి బిగించి ఉపయోగించుకుంటాము. కానీ దీంట్లో మనం ఆ రీఫిల్ అనేది ఆ కాయిల్ అనేది మనం ఇందులో బిగించుకొని డోర్ క్లోజ్ చేసుకొని ఆన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ దీనికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ విధంగా మనం దోమల కాయిల్ పెట్టుకునే ఆ సదుపాయం అన్నది దీంట్లో కల్పించారు. ఈ సదుపాయం అన్నది నాకు తెలిసి ఏ ఫ్యాన్ లో కూడా లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే మీకు తెలిసినట్లయితే ఆ ఫ్యాన్ గురించి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. నేను ఇది ఫస్ట్ టైం చూడడం. ఇలా దోమల మందును వినియోగించుకున్న సదుపాయమే కాకుండా ఇలా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీరు దీని యొక్క వైర్ ఉంటుంది కదా, ఈ కార్డ్ ని మనం విడిగా వదిలేకుండా దీన్ని చుట్టుకొని ఉంచే విధంగా ఇక్కడ ఒక వైండర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం ఈ కార్డ్ అన్నది దీన్ని చుట్టుకొని మనం ఒక సేఫ్టీగా ఉంచుకునే విధంగా ఈ సదుపాయం అయితే కల్పిస్తున్నారు. జనరల్ గా అయితే కార్డ్ మనం అలా వదిలేస్తే అది డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక మనం అలా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఒక స్క్రూ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్క్రూ ఏంటంటే కింద ఉన్నటువంటి ఆ స్టీల్ పైప్ ఉంది కదా, ఆ పైప్ కి దీనికి అటాచ్మెంట్ ఇది లూజ్ చేసి మనం ఆ ఫ్యాన్ అనేది పైకి తీసేయవచ్చు. లేదంటే దాన్ని మనం బిగించేటప్పుడు అంటే దాన్ని మనం ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఆ పైప్ లో మెయిన్ యూనిట్ అన్నది దించి స్క్రూ టైట్ చేసి ఉంచేవచ్చు. ఈ సెంటర్ లో ఉన్నటువంటి స్టీల్ నెక్లింగ్ పైప్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, అంటే హైట్ కిందకి. అలా కింది మనకు చూసినట్లయితే ఈ గ్రే కలర్ కవర్ ఏంటంటే ఇది ఒక నట్లా ఉపయోగపడుతుంది. అంటే మనము పైప్ అన్నది పైకి కిందికి గనక చేసేటప్పుడు మనం టైట్ చేసి ఒక లెవెల్ కు ఉంచాలనుకుంటే దీని ద్వారా మనం టైట్ చేసి ఉంచవచ్చు. ఈ కిందికి వచ్చినట్లయితే ఇది బేస్ పైపు. అలాగే కింద ఉన్నటువంటి ఇందాక చెప్పాను కదా కెనాప్ అనేది, ఈ కెనాప్ ఇది పైకి తీసి మనం చూసినట్లయితే లోపల 4 స్క్రూలతో పైన ఉన్నటువంటి బేస్ పైపు బేస్ కి బిగించడం అయితే జరిగింది. ఈ కెనాప్ అనేది ఆ స్క్రూల్ని కవర్ చేస్తూ ఉంటుంది. ఈ కవర్ కింద బేస్ చూస్తే ఈ విధంగా ఉంది. మొత్తం టోటల్ అన్ని క్వాలిటీగానే ఉన్నాయి. ఇక మనం బ్యాక్ సైడ్ చూసాం కదా, ఇక మనం ఫ్రంట్ సైడ్ నుంచి కనుక చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ గ్రిల్ ఈ విధంగా ఉండి మనం అలా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బటన్ ఎందుకంటే మనం వెనకాల దోమల కాయిల్ పెడుతున్నాం కదా, దాన్ని మనం ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలా అన్నది బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బటన్ ద్వారా మనం దాన్ని ఆన్ చేసుకోవచ్చు. అంటే మనం దోమలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ రీఫిల్ మనం ఆన్ చేసుకోవాలంటే మనం ఈ బటన్ ఆన్ చేస్తే అది రీఫిల్ ఆన్ అవుతుంది. లేదంటే ఆఫ్ చేసుకుంటే అది ఆగిపోతుంది. మనం నార్మల్గా ఫ్యాన్ అన్నది వినియోగించుకోవచ్చు. తర్వాత ఆ బటన్ కింద మనకి ఇండికేటర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండికేటర్ ఎందుకంటే ఈ బటన్ ఆన్ చేస్తే ఇండికేటర్ వెలుగుతుంది. తర్వాత కిందన స్టామ్ హెచ్ఎస్ అన్నది మోడల్ మెన్షన్ చేశారు. అలా మనం ఇంకా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ రెగ్యులేటర్ అన్నది ఉంది. నార్మల్గా ఈ టేబుల్ ఫ్యాన్లో కానీ ఫెడస్టల్ ఫ్యాన్లో కానీ బటన్స్ ఇస్తూ ఉంటారు, అంటే స్పీడ్ కంట్రోల్ బటన్స్ 0, 1, 2, 3 అన్నది. ఇందులో మాత్రం మనం బోర్డులో వినియోగించే రెగ్యులేటర్ ఎలా ఉంటుందో నాబ్, అదే విధంగా ఇక్కడ నాబ్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ నాబ్కి చూడండి మీకు పైన 0 ఉంది, రైట్ సైడ్ 1, 2, 3 ఉంది, అలాగే కిందికి 0 ఉంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుండి పైకి 1, 2, 3 ఉంది. మీరు ఇది ఎటు కావలిస్తే అటు రొటేట్ చేసుకోవచ్చు. 1, 2, 3 అలా రొటేట్ చేసుకోవచ్చు. లేదంటే 1 నుంచి మళ్ళీ 3కి లెఫ్ట్ సైడ్ అలా 3, 2, 1 అలా రొటేట్ చేసుకోవచ్చు. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మీరు ఎలా కావలిస్తే అలా దీన్ని వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ కింద గనక వచ్చినట్లయితే హై స్పీడ్ అన్నది వీళ్ళు మెన్షన్ చేశారు. అవునండి, ఇది ఫ్యాన్ అన్నది హై స్పీడ్ ఫ్యాన్. ఇది ఈ ఫ్యాన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. టోటల్ మొత్తం బాడీ అంతా కూడా ఎక్కడ క్వాలిటీ విషయంలో రాజీ లేదు, మొత్తం క్వాలిటీగానే ఉంది. ఇక మన్నిక విషయం అన్నది అది మనం ఉపయోగిస్తే గానీ చెప్పలేం కదా, ఇప్పటికిప్పుడు చెప్పే విషయం అయితే కాదు. కానీ ఇది కంపెనీ ఫ్యాన్ కదా, నమ్మొచ్చు. ఇప్పుడు దీన్ని మనం పవర్ ఇచ్చి ఆన్ చేద్దామా? పవర్ ఆన్ చేసి రెగ్యులేటర్ లో మనం 1లో పెడదాం. చూడండి గాలి అయితే వస్తుంది. బ్లేడ్స్ చాలా ఫాస్ట్ గా అయితే తిరుగుతున్నాయి. ఇక సెకండ్ లో పెడదాం. థర్డ్లో పెడదాం. ఇవి 3 స్పీడ్లు అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే నాయిస్ మాత్రం వస్తుంది, ఎందుకంటే ఇది హై స్పీడ్ ఫ్యాన్ కదా. జనరల్ గా హై స్పీడ్ ఫ్యాన్ లో ఏ విధంగా అయితే నాయిస్ వస్తాయో అదే విధంగా ఇది కూడా నాయిస్ వస్తుంది, కానీ గాలి మాత్రం బాగానే వస్తుంది. గాలి విషయంలో మాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు.
హై స్పీడ్ అంటే హై స్పీడ్ లానే తిరుగుతుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఫ్యాన్ యొక్క డీటెయిల్స్. ఇందులో ఉన్నటువంటి సదుపాయం ఏమిటన్నది మీకు అర్థమైంది కదా. దోమల మందిని వినియోగించుకోవచ్చు. అలాగే వైర్ అన్నది మనం చుట్టుకొని ఉంచుకొని ఒక వైండర్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. మూడోది ఏంటంటే స్పీడ్ కంట్రోల్ అన్నది మన రెగ్యులేటర్లా ఉండే విధంగా అయితే ఇస్తున్నారు, బటన్స్ కాకుండా నాబ్. ఈ 3 సదుపాయాలు అయితే ఇందులో ఉన్నాయి. మిగతాదంతా రెగ్యులర్ ఫ్యాన్లు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఇక మీరు కొనొద్దా అన్నది మీ ఇష్టానికి విడిచిపెడుతున్నాను. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొకరికి ఈ వీడియో ఉపయోగపడవచ్చు కాబట్టి వీడియోని వెంటనే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.